కథలు చెప్పారు కథలు ఏమండి ఏంటి మీరు ఎక్కువ స్టెప్స్ వేయకండి. ఎందుకు? మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీకి వెళ్తారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అండి. ఇలాంటప్పుడే నాకు డ్రమ్ము కొనాలనిపిస్తుంది. నాకు కూడా కుక్కర్ కొనాలనిపిస్తుంది. చెప్తున్నానండి. కాంప్రమైజ్. ఎంత అదృష్టం చేసుకున్నావే, ధరణిని మోసే భాగ్యం నీకే దక్కింది. ఫ్లోర్ గురించి అన్నా, ధరణిని క్లోజ్అప్ షాట్ వేసే కెమెరా అది అక్కడ ఉంది. నాకు అర్థమైంది. అబ్బో, ధరణికి క్లోజ్ పెట్టే అవకాశం ఎంత దక్కింది నీకు. తెలిసిపోయిందా? ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆ డిక్షనరీలో లవ్ అనే పదం తీసేసి లాసియా మంజునాథ్ అని పెట్టమన్నారు. మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ కాదు, పి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రేమ పాజిటివ్ అని. కానీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి, మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి. అది కూడా హార్ట్ షేప్ లో. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. మీరు అన్నిసార్లు తిరిగారమ్మా, ఆయన కళ్ళు తిరిగితే ఎలాగ చెప్పండి. ఛీ, ఈ పెద్దోళ్ళకి మన ప్రేమ అర్థమే కాదు. మేం పెద్దోళ్ళ. నువ్వు నాకన్నా పెద్దోడు, నువ్వు నాకన్నా పెద్దోడు. నా లిప్స్టిక్ తెచ్చావా? తెచ్చాను. నా బ్యాగ్ తెచ్చావా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇద్దరు ఏదో ఒకే ఇంట్లో నుంచి వస్తున్నట్టు నా బ్యాగ్ తెచ్చావా ఇది తెచ్చావా అని అడుగుతారేంటి? ఒకే ఇంట్లో నుంచి వచ్చాము. పెళ్లి అయిపోయిందా? ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్లి అవడానికి సంబంధం ఏంటి? ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్లి అవ్వలేదా? పెళ్లి అవ్వలేదు. అల్లు ఒక్కింట్లోనే మనం. ఎందుకే సరే పెళ్లి ఎప్పుడు? ఏమైనా టైం కుదిరితే చేద్దామని. ఓ అమ్మ, ఇలాంటి ఒక ఆప్షన్ ఒకటి ఉందన్న నాకు తెలియదు. ఓహో, మీకు తెలియకుండా కూడా ఉంటుందా? బాగుందన్న, నిజంగానే బాగుంది. మోసపోయాను, నలిగిపోయాను, అలసిపోయాను. నిన్నెవడు నలుపుతాడు బాబు, నిన్నెవడు నలుపుతాడు బాబు. ఏంది బ్రో అంత మాట అన్నావు? లైన్ మ్యాన్ ని ప్రేమించాను. ఏం చేశారు ఆయన? ఫీజు పెట్టి ఎగిలిపోయాడు. పొలిటీషియన్ ని ప్రేమించాను. ఆయన ఏమన్నారు? ఏదైనా 5 సంవత్సరాలకు ఒక్కసారి అన్నాడు. ఏమండి, అసలే మోకాళ్ళ నొప్పులు కాదు. లేదు, నేను ఈ పోస్ట్ చూడాలి. కమాన్ పవిత్ర, కొంచెం రొమాంటిక్ గా పెట్టండి. ఫ్యామిలీ స్టార్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో.